జిల్లాలో గోర్ రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్లోని జాలిగామ బైపాస్ రోడ్డు సమీపంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఇద్దరు కానిస్టేబుల్ వెళ్తున్నటువంటి ఆ బైక్ ని ఢీకొనడంతో స్పాట్లోనే ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందారు. హైదరాబాద్లో రన్నింగ్ మారథాన్కి వెళ్తున్నారు వారిద్దరు కూడా. పరంధాములు వెంకటేశ్వర్లు. పరంధాములు రాయ్పోల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వెంకటేశ్వర్లు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సో ఏం జరిగిందేమో కానీ ఉదయాన్నే ఒక మారథాన్ అటెండ్ కావడానికి వస్తున్నారు. ఇద్దరు కూడా ఒకే బైక్ పైన వస్తున్నారు. వెనకాల నుంచి ఏదో వాహనం ఈరోజు ఉదయాన్నే చాలా బలంగా ఢీకొట్టడంతో అక్కడెక్కడే స్పాట్లో మృతి చెందారు ఇద్దరు కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సో ఏం జరిగింది? ఇంతకీ వారిని ఢీకొన్న వాహనానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయా? హిట్ అండ్ రన్ అన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది హిట్ అండ్ రన్ అనేది. కానీ ఇద్దరు కానిస్టేబుల్కి సంబంధించి అంతటి ఘోరమైన పరిస్థితికి ఇద్దరు కూడా నెట్టవేయబడ్డారు. ఇద్దరు మరణించారంటే చాలా బలమైనటువంటి స్పీడ్తోనే వచ్చి ఆ వాహనం అయితే వారిద్దరిని ఢీకొనింది. సో అప్డేట్స్ ఏంటి? హలో మహేష్, ఏం జరిగింది అసలు? ఆ యాక్సిడెంట్ గల కారణం ఏంటి? హిట్ అండ్ రన్ అన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది హిట్ అండ్ రన్ అనేది. కానీ ఏం వెహికల్ ఏందని డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఇద్దరు మరణానికి గల కారణం ఏంటి? ఉదయం పూట హైదరాబాద్ మారథాన్ కు వెళ్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ గతంలో కూడా మారథాన్ ప్రతి 2K కానీ 5K కానీ 10K కానీ ఈ రన్ కు సంబంధించి కీలకంగా వీరు వ్యవహరిస్తుండేవారు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో నిర్వహించేటువంటి మారథాన్ కు ఉదయం పూట 10 గంటల ప్రాంతం నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరి గజ్వేల్ ను పరిసర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉంది. జనగామ అక్కడి నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో చేరుకోగానే అక్కడ గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్టు మనకు తెలుస్తుంది. ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఇటు రాయపోల్ దౌలతాబాద్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు సిద్దిపేటలో విధులు నిర్వహిస్తుంటూ మొన్ననే ట్రాన్స్ఫర్లు అయ్యి ఇటు దౌలతాబాద్ కావచ్చు ఇటు రాయపోల్ కావచ్చు ఇద్దరు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క తీవ్ర విషాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గం సిద్దిపేటలో ఉన్నటువంటి కానిస్టేబుల్ తో ఎంతో ఆప్యాయంగా అందరిని కూడా మార్నింగ్ వాక్ లో పలకరించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క ఇద్దరు కానిస్టేబుల్ కూడా అందరినీ కలుపుకొలుపుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మార్నింగ్ వాక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కలుస్తుండేవారు. ఈ రోజు ఉదయం పూట ఇటువంటి సంఘటన దురదృష్టకరమని చెప్పి ఇప్పటికే సిద్దిపేట జిల్లా వాసులు కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు మనోజ్. ఎందుకంటే ఇటువంటి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఫిజికల్ గా ఇటువంటి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నటువంటి వీరు ఈ రోజు లేరు అనడాన్ని తీవ్రంగా కలకాలం రేపిందని చెప్పుకోవచ్చు మనోజ్. ఏది ఏమైనా ఇద్దరు కానిస్టేబుల్ అందరూ కూడా ఒక జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిరోజు కలుస్తూ విధులు నిర్వహించేవారు. గతంలో ఈ ఢీకొన్నటువంటి ఆ వాహనానికి సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే ఉదయం పూట కాబట్టి అక్కడికి సీసీ కెమెరాలు కూడా లేనట్టు తెలుస్తుంది. జరిగిన సంఘటన బట్టి సీసీ కెమెరాలో గుర్తు తెలియని వాహనం లారీ కావచ్చు డీసీఎం కావచ్చు గుద్దినట్టు మనకు తెలిసింది. వాళ్ళపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఉదయం పూట ఎవరు లేరు కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం అందరూ కూడా కలిసి వేసిందని చెప్పొచ్చు. మనం చూసుకున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గజ్వేల్ శివార్లో ఉన్నటువంటి ఒక జరిగిన సంఘటన మనకు తెలుస్తుంది మనోజ్. రైట్ మహేష్. సో మొత్తం మీద గజ్వేల్ ప్రాంతంలోని జాలిగామ బైపాస్ రోడ్డు దగ్గర గుర్తు తెలియని వాహనం ఇద్దరు కానిస్టేబుల్ ప్రయాణిస్తున్నటువంటి ఆ బైక్ ని చాలా బలంగా వేగంగా వచ్చి ఢీకొనింది. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఆన్ ది స్పాట్లోనే మరణించారు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా హిట్ అండ్ రన్ అన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళని ఢీకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారిని ఏమాత్రం కూడా కాపాడింది. కానీ వాళ్ళకి ఏం జరిగిందనే విషయం కూడా గమనించలేదు. వాళ్ళు అక్కడి నుంచి పరుగులు పెట్టేసిన వాహనం. ఇంకా వాహనానికి సంబంధించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఉదయాన్నే హైదరాబాద్ జరిగేటువంటి ఒక రన్నింగ్ మారథాన్కి వాళ్ళిద్దరు హాజరు కావాల్సి ఉంది. గతంలో ఇద్దరు కూడా ఒకే దగ్గర పనిచేశారు. ఇటీవల కాలంలో ఇద్దరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒకరు దౌలతాబాద్లో మరొకరు రాయ్పూర్లో పనిచేస్తున్నారు. పరంధాములు వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా కలిసి ఈరోజు మారథాన్కి హాజరయ్యేందుకు ఒక వెహికల్ పైన ఒకే వాహనం పైన ఇద్దరు కూడా వస్తున్నారు. ఈ సమయంలోనే వారిద్దరిని గజ్వేల్ బైపాస్ జాలిగామ బైపాస్ రోడ్డు పైన ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. సో ఒక్కసారిగా ఈ మరణ వార్త విన్న ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి వయసు చూస్తే కూడా పెద్దగా అంత ఏజ్డ్గా ఏం కనిపించడం లేదు. ఇద్దరు కూడా చాలా ఒకే వయసు వారు కనబడుతున్నారు. వాళ్ళిద్దరికీ బహుశా పిల్లలు కూడా ఉండే ఉంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్న పడ్డట్టుగానే భావించాలి. సో హిట్ అండ్ రన్ అనేది ఎంత కఠినమైనదో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో సెక్షన్లు మార్చిన సమయంలో కూడా హిట్ అండ్ రన్ కనుక ఎదురైతే డెఫినెట్గా 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నట్టుగానే
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా కనుక ఇటువంటి యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆపి అక్కడ ఏం జరిగిందో పరిశీలించి నిజంగా వారు కనుక అపస్మారక స్థితిలో ఉంటే వారిని ఆసుపత్రి తీసుకువెళ్ళడమా, వారికి ఏదైనా సహాయం చేయడం లాంటివి చేయాలి. కానీ వారికి వెంటనే యాక్సిడెంట్ కావడంతోనే ఇక జరిగిపోయింది, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పరుగులు తీస్తే కనుక డెఫినెట్గా ఆ వాహనాన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా తప్పకుండా పట్టుకునే అవకాశం ఉంటుంది, తప్పకుండా వారిని శిక్షించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చూడండి అక్కడ రోడ్డు పైన విగత జీవులుగా ఏ రకంగా పడి ఉన్నారు ఇద్దరు అనేది. ఆ వాహనం ఏదో స్పీడ్గా వచ్చింది, నియంత్రణ కోల్పోయినటువంటి వాహనం కాస్త ఇద్దరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొని వారి మరణాలకు కారణమే అక్కడి నుంచి పరుగులు తీశారు. సో డెఫినెట్గా మీరు గమనించండి, మీ యొక్క వేగం మిమ్మల్ని కాదు ఇతరులను కూడా చిరివేయవచ్చు. మీ వేగం, మీ నిర్లక్ష్యం, మీ అశ్రద్ధ ఇవన్నీ కూడా ఇతరుల ప్రాణాలకు కూడా మీరు చేసినటువంటి ఆ నిర్లక్ష్యం, మీకు ఏదైనా జరిగితే అది మీ స్వతహాగా మీ సెల్ఫ్గా మీరు చేసుకున్నట్టే. కానీ మీ వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోవడం అంటే డెఫినెట్గా ఇబ్బందికరమే. సో ఇక్కడ మీరు చూడండి ఒక నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలికొనింది. ఇద్దరు కానిస్టేబుల్ని, ఇద్దరు పోలీస్ అధికారులని, పోలీసులుగా పనిచేస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా బలికొనింది. సో హిట్ అండ్ రన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అంటే చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. సో ప్రస్తుతం ఆ వెహికల్కి సంబంధించి ఆధారాలు ఇంకా ఎటువంటి ఆధారం కూడా లభించలేదు. పోలీసులు ఈ విషయం పైన ఇంకా అన్వేషిస్తున్నారు. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ కుటుంబీకులు ఏ రకంగా రోధిస్తున్నారు ఒకసారి ఆ విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.